ఓకే ఓకే చెప్పండి. అందరికీ నమస్కారం. రెడీ రెడీ. అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మనకి న్యూఢిల్లీలో ముఖ్యంగా ఈరోజు ఏపీ భవన్, తెలంగాణ భవన్ ప్రాంతాలలో ఇటువంటి ఏపీ భవన్ పరిసర ప్రాంతంలో సేవా సమితి వారు ఏదైతే ఈ అవార్డులు ఇచ్చారో వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చిలకమర్తి పంచాంగానికి, అలాగే చిలకమర్తి రచనలకి, సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద, అందులోనూ భారతీయ పండుగలు వంటి పుస్తకానికి కావచ్చు, అలాగే దశావతార వైభవం అనేటువంటి పుస్తకాలు చేసినటువంటి దానికి, మన యొక్క సనాతన ధర్మం కోసం చేసినటువంటి ఈ పుస్తకాల ద్వారా చేసినటువంటి కృషికి సందర్భంగా ఈ సేవా అవార్డు ఇవ్వడం నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఈ యొక్క అవార్డుని నా యొక్క గురువులు అయినటువంటి శ్రీమన్నారాయణాచార్యులు గారికి, అలాగే చిలకమర్తి ధన్వంతరి గారికి కూడా అంకితం ఇస్తూ, ముఖ్యంగా ఈ అవార్డు రావడానికి నాకు ఎంతో సపోర్ట్ చేసినటువంటి సేవా సంస్థ వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులోనూ ఇప్పుడు ధనుర్మాసం, అందులోనూ ఉత్తరాయణానికి దగ్గరగా ఉండడం, దక్షిణాయనానికి పూర్తి చేసుకునేటువంటి ఈ సమయంలో ఇక్కడ ధనుర్మాస వైభవం మీద ప్రవచనం కూడా చెప్పడం, అందులోనూ ఇంద్రప్రస్థ ప్రాంతంలో ఎక్కడైతే మన యొక్క పాండవులు ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించారో అటువంటి ఈ ప్రాంతంలో ధనుర్మాస వైభవం చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకుంటూ, ధనుర్మాసం యొక్క విశిష్టతని, గోదాదేవిని, కృష్ణుని తలుచుకుంటూ ఈ యొక్క ప్రవచనాన్ని చెప్పడం నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, అందరికీ ఒక్కసారి 2026 సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, ధనుర్మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం 2026 క్యాలెండర్ చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగంతో ఆధారంగా చేసినటువంటి ఈ క్యాలెండర్ని ఈ సేవా సంస్థ వారు దీన్ని ఆవిష్కరించడం కూడా చాలా విశేషమని తెలియజేస్తూ, వీరందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ధనుర్మాస సందర్భంగా ఈ ఇంద్రప్రస్థం ఏదైతే ఉన్నదో ఇక్కడి నుంచి ఒక్కసారి ఆ యొక్క నారాయణ్ని స్మరించుకుంటూ, గోదాదేవిని స్మరించుకుంటూ, ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ గోదాదేవికి చెప్పినటువంటి పార్శ్వాలని 30 రోజులు పారాయణం చేయడం వల్ల వారికి విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. ధనుర్మాసంలో ఏ వ్యక్తి అయినా తెలిసి కానీ తెలియక కానీ విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేయడం వల్ల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. అందులోనూ కోధర్మ సర్మ ధర్మాణం భవతః పరమోమతః కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్, ఇటువంటి అనేక విషయాలని మనకి నిగూఢంగా విష్ణు సహస్రనామం వంటి వాటిలో చెప్పడం, వాటిని అర్థాలతో తెలుసుకుని విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు కనుక స్మరించుకోవడం చేత వారికి ధనుర్మాసం యొక్క ఫలితాలు కలుగుతాయని, వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.